హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం బీసీఏ కులాల గురించి తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అసలు బీసీఏ అంటే ఏమిటి, అది ఇప్పుడు చూద్దాం. భారతదేశంలో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను బ్యాక్వర్డ్ క్లాసెస్గా పరిగణించారు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనే పదాన్ని షార్ట్కట్లో బీసీ అని అంటారు. ఈ బ్యాక్వర్డ్ క్లాసెస్ను తెలుగులో వెనకబడిన తరగతులు అంటారు. ఈ బీసీ కులాలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 29% రిజర్వేషన్లు ఉన్నాయి. ఆ రిజర్వేషన్లను ఆధారంగా చేసుకొని బ్యాక్వర్డ్ క్లాసెస్ను 5 గ్రూపులుగా విభజించారు. అవి బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ. బీసీఏ అనేది అందులోని ఒక గ్రూపు. వీరికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 7% రిజర్వేషన్ ఉంది. మొత్తం బీసీ కులాల అన్ని గ్రూపులకి కలిపి 29% రిజర్వేషన్ ఉంది. అందులో ఈ బీసీఏ కులానికి 7% రిజర్వేషన్ వాటా కలిగి ఉంది. ఈ మొత్తం ఉపవర్గాల వారీగా రిజర్వేషన్లు ఎలాగున్నాయో కూడా ఇప్పుడు చూద్దాం. బీసీల్లో గ్రూప్ ఏ కేటగిరీకి 7% రిజర్వేషన్ ఉంది. గ్రూప్ బి కేటగిరీకి 10% రిజర్వేషన్ ఉంది. గ్రూప్ సి కేటగిరీకి 1% రిజర్వేషన్ ఉంది. గ్రూప్ డి కేటగిరీకి 7% రిజర్వేషన్ ఉంది. గ్రూప్ ఈ కేటగిరీకి 4% రిజర్వేషన్ ఉంది. ఇక మన మెయిన్ టాపిక్లో చెప్పుకుంటున్న బీసీఏ కులాల జాబితా, కుల వృత్తులు అవి ఏమిటో ఇప్పుడు వరుసగా చూద్దాం. 1. అగ్నికుల క్షత్రియ, పల్లి, వాడబలిజ, బెస్తా, జాలరి, గంగవారు, గంగపుత్ర, గూండ్ల, వన్యకుల క్షత్రియ, వన్యకాపు, వన్నెరెడ్డి, పల్లికాపు, పల్లిరెడ్డి, నెయ్యల, పట్టపు, ముదిరాజు, ముత్రాసి, తెనుగోళ్ళు. ప్రధానంగా వీరు మత్స్యకారులు. చేపలు పట్టడం, నదీ సముద్ర తీర ప్రాంతాల్లో నివాసాలు ఏర్పరచుకొని బతకడం వీరి కులవృత్తి. 2. బాలసంతు, బహురూపి, వీధి నాటకాలు ఆడటం, వినోద ప్రదర్శనలు చేయటం వీరి కులవృత్తి. 3. బండారా, దేవాలయ సంబంధిత పనులు చేయడం, జ్యోతిష్యం చెప్పడం, పూజారులుగా పనిచేయటం వీరి కులవృత్తి. 4. బుడబొక్కల, జ్యోతిష్యం చెప్పడం, మంత్రతంత్రాలు ఉపయోగిస్తూ భిక్షాటన చేయటం వీరి కులవృత్తి. 5. రజక, చాకలి, బన్నార్, బట్టలు ఉతకడం వీరి కులవృత్తి. 6. దాసరి, దేవాలయాల్లో భజనలు చేయడం, వ్రత ప్రచారం చేయడం, హరిదాసులుగా పనిచేయడం వీరి కులవృత్తి. 7. దొమ్మర, జంతు ప్రదర్శనలు చేయడం, అరణ్యవేట చేయడం, జానపద వినోదం వీరి కులవృత్తి. 8. గంగిరెద్దుల, గంగిరెద్దు నృత్యం, భిక్షాటన చేయటం వీరి కులవృత్తి. 9. జంగం, శైవ మఠాల సేవ, మత ప్రచారం చేయటం వీరి కులవృత్తి. 10. జోగి, ఆలయాల వద్ద జోగి పాటలు పాడుతూ భిక్షాటన చేయటం వీరి కులవృత్తి. 11. కాటిపాపల, వేటాడడం, సైనిక సేవలు చేయటం వీరి కులవృత్తి. 12. కొర్చ, బుట్టలు నేయటం వంటి పనులు వీరి కులవృత్తి. 13. లంబాడ, బంజారా, వ్యాపారం, పశువుల పెంపకం, రవాణా వ్యవస్థ వీరి కులవృత్తి. 14. మేదరి, మహేంద్ర, ఇనుప పనులు చేయడం, బండ్లు, పనిముట్లు తయారు చేయటం వీరి కులవృత్తి. 15. మొండివారు, మొండిబండ, బండ, రాళ్ల పనులు చేయడం, శిల్పకళ చేయటం వీరి కులవృత్తి. 16. నాయి బ్రాహ్మణులు, నాద బ్రాహ్మణులు, ధన్వంతరీకులు, మంగళ, మంత్రి, భజంత్రి, నాయి పని చేయడం, క్షౌరం చేయడం, వాద్యాలు వాయించడం, జ్యోతిష్యం చెప్పడం వీరి కులవృత్తి. 17. నక్కల, జంతువుల తోలు పనులు చేయడం, నక్కలాట ఆడటం వీరి కులవృత్తి. 18. పిచ్చుకుంట్ల, వంశరాజ్, ఆలయ సేవలు చేయడం, బహిరంగ వినోద కార్యక్రమాలు చేపట్టడం వీరి కులవృత్తి. 19. పాముల, పాము ప్రదర్శనలు చేయడం, మంత్రతంత్రాలు ఉపయోగించి ప్రదర్శనలు చేయడం వీరి కులవృత్తి. 20. పార్ది, నిషికారి,
వేటగాళ్లుగా బతకడం వీరి కులవృత్తి. 21 పంబల దేవాలయ నృత్యం మత సంబంధిత సేవలు చేయటం వీరి కులవృత్తి. 22 పెద్దమ్మ వాళ్ళు, దేవర వాళ్ళు, ఎల్లమ్మ వాళ్ళు, ముత్యాలమ్మ వాళ్ళు, దమ్మలి అమ్మవారి జాతర సేవలు చేయడం, భజనలు జానపద కళలు చేయటం వీరి కులవృత్తి. 23 వీరిముష్టి, నెత్తికోతల, వీరభద్రులు, యుద్ధ కళలు, వీరభక్తి, ఆలయ కవలిగాళ్లుగా పనిచేయటం వీరి కులవృత్తి. 24 వాల్మీకి, బోయ, బేదారు, కిరాతక, నిషాది, ఎల్లపి, ఎల్లపు పెద్దబోయ, తలయారి, చుండు, వేట, అరణ్య జీవడం, కాపలా కాయటం వీరి కులవృత్తి. 25 మట్టి పనులు చేయడం, కుండలు తయారు చేయటం వీరి కులవృత్తి. 26 గూడల దేవాలయ సేవలు చేయడం, జ్యోతిష్యం చెప్పడం వీరి కులవృత్తి. 27 కంజరబట్ట సైనిక సేవలు చేయడం, వేటాడడం వీరి కులవృత్తి. 28 కెప్మారే రెడ్డిక సైనికులుగా పనిచేయడం, కాపలా వృత్తులు చేయడం వీరి కులవృత్తి. 29 మొండిపట్ట రాళ్ల పనులు చేయడం వీరి కులవృత్తి. 30 నొక్కారు మత్స్యవృత్తి చేయడం, చేపలు పట్టడం వీరి కులవృత్తి. 31 పిరికి ముగ్గుల చీరల మీద రంగులు ముద్రలు వేయటం వీరి కులవృత్తి. 32 యాత అడవిలో వేటాడడం, సంచార జీవనం గడపడం వీరి కులవృత్తి. 33 చోపెమారి సంగీతం జానపద కళలు వీరి కులవృత్తి. 34 కైకాడి చెరుకు వన్య ఉత్పత్తులు సేకరించటం వీరి కులవృత్తి. 35 జోషినందివాల జ్యోతిష్యం చెప్పడం, మంత్రతంత్రాలు ఉపయోగించటం వీడి కులవృత్తి. 36 ఒడ్డెర వడ్డీలు, వడ్డీ, వడ్డెలు రాళ్ల పనులు చేయడం, గృహ నిర్మాణాల్లో రాళ్ళు నిర్మించడం వీరి కులవృత్తి. 37 మందుల ఔషధ మూలికలు సేకరించడం, వనౌషధ వైద్యం వీరి కులవృత్తి. 38 మెహతారు వృత్తి సంబంధిత చిన్న పనులు, సేవా వర్గంగా పనిచేయటం వీరి కులవృత్తి. 39 కోనపులి జంతు సంరక్షణ వేట వీరి కులవృత్తి. 40 పట్ర చిన్న చిన్న వస్తువులు తయారు చేయటం వీరి కులవృత్తి. 41 కూరాకుల పొందర వంట పనులు చేయడం, ఆహార వృత్తులు చేయటం వీరి కులవృత్తి. 42 సామంతుల సామంత, శాంతియ, సౌంతియ సైనికాలుగా భూస్వామ్య సంబంధిత పనులు చేయటం వీరి కులవృత్తి. 43 పాల ఏకిరి, ఎకిల, వ్యాకుల, ఎకిరి మత్స్యవృత్తి వీరి కులవృత్తి. 44 నాయనివారు, పాలెగారు, తోలగారి, కావలి రక్షకులుగా పనిచేయడం, కాపలా వృత్తి వీరి కులవృత్తి. 45 రాజనాల, రాజన్నలు దేవాలయాల సేవలు చేయడం, సంగీతం ఆలపించటం వీరి కులవృత్తి. 46 బొక్క అయ్యవారు దేవాలయ పనులు చేయడం, జానపద వినోదం వీరి కులవృత్తి. 47 గోత్రాల ఆలయ సంబంధిత పనులు చేయడం వీరి కులవృత్తి. 48 కాశికాపడి, కాశికాపుడి మత్స్యవృత్తి వీరి కులవృత్తి. 49 సిద్ధుల సన్యాసులుగా పనిచేయడం, మత ప్రచారం చేయటం వీరి కులవృత్తి. 50 సిక్లిగర్ ఇనుప పనులు చేయడం, ఆయుధాలు తయారీ చేయటం వీరి కులవృత్తి. 51 పూసల ఆభరణాలు తయారు చేయటం వీరి కులవృత్తి. 52 ఆసాదులు, ఆసాది జ్యోతిష్యం చెప్పడం, మత ప్రచారం చేయటం వీరి కులవృత్తి. 53 కెయిత, కెవిటి మత్స్యవృత్తి వీరి కులవృత్తి. ఇలా మొత్తంగా బీసీఏలో 53 కులాలు ఉన్నాయి. వాటి కులవృత్తులు ఏమిటో ఇప్పుడు చూసాం కదా, ఇంకా మిగిలిన విషయాలు చెప్పుకుందాం. మొత్తం మీద బీసీఏ కులాలు అనేవి సమాజంలో ఒకప్పుడు శ్రమజీవులు, కళాకారులు, వేటగాళ్ళు, సేవకులైన వర్గాలు. ప్రస్తుత రోజుల్లో వీరు విద్యా ఉపాధి ద్వారా గొప్ప స్థాయికి ఎదుగుతున్నారు. బీసీఏలో ఎక్కువగా మత్స్యకారులు, చేపలు పట్టడం, వేట, జానపద కళలు, ఆలయ సేవలు, చీరల రంగులు పనులు వంటి వృత్తులు చేస్తూ జీవనం గడిపేవారు. వీరిలో చాలా కులాలు జానపద కళాకారులు, సంగీతకారులు, వీధి వినోదకులు,
కొంతమంది మతపరమైన సేవలు చేసేవారు. ఉదాహరణకు దాసరి, జంగం, జోగి, గంగిరెద్దు వారు కూడా ఇందులో ఉన్నారు. మరికొంతమంది అయితే వేటగాళ్ళు, కాపలా వృత్తులు చేసేవాళ్ళు, రాళ్ల పనులు చేసేవాళ్ళు, బట్టలు ఉతకడం, ఇనుప పనులు చేసేవారు కూడా ఈ కులాల్లో ఉన్నారు. చరిత్రలో వీరిని సాధారణ శ్రామిక వర్గాలుగా పరిగణించారు. పూర్వం వీరు తమ కులవృత్తిని ఆధారంగా చేసుకొని జీవించేవారు. ఇవన్నీ పూర్వం అనుసరించిన జీవన విధానాలు, వృత్తులు మాత్రమే. ఇప్పటి కాలంలో వీరిలో చాలామంది వేర్వేరు ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్నారు. ఇలా ఇప్పుడు వీరు చదువులు, ఉద్యోగాలు, వ్యాపారాల వలన వీరి జీవన విధానం పూర్తిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వాలు మరియు కేంద్ర ప్రభుత్వాలు వీరికి ఎడ్యుకేషన్, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తున్నాయి. చాలామంది బీసీఏ వర్గాల వారు పోలీస్, టీచర్, ఇంజనీర్స్, డాక్టర్స్గా ప్రభుత్వ ఉద్యోగాలు, వ్యాపారాలు, రాజకీయాలు చేస్తూ స్థిరపడ్డారు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో బీసీఏ వర్గానికి 7% రిజర్వేషన్ ఉంది. ఈ రిజర్వేషన్లు వీరికి ఎడ్యుకేషన్, ఉద్యోగాలు, పోటీ పరీక్షల్లో వర్తిస్తాయి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, మీకు ఎలా అనిపించిందో కామెంట్లో రాయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై.